హాయ్ గైస్, అండ్ మొత్తానికి మాల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. దగ్గరలో ఉంది, మీకు మాల్ అయితే చూపిస్తా. మావాడు బాగా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు అంటే చూడాలి. ఎంతైనా హైదరాబాద్ ఆ ఫీలింగే వేరబ్బా. ఏంటంటే మనం ఒక ఫిలిం కి వచ్చినప్పుడు ఆ క్రేజ్ అనేది మస్తు అనిపిస్తుంది. ఇక్కడ అంతగా చెప్పుకునేలా ఉండదు ఫీలింగ్. వచ్చిన ప్రాబ్లం అది, ఎందుకంటే అది హైదరాబాద్. అది మాట షర్మిలక్క చెప్పినట్టు పాదాలపై నడిచే యాత్ర లాగా హైదరాబాద్ మాట. అది చూద్దాం. అలాగే పాపం ఎవరో దారి మధ్యలో నన్నే థియేటర్కి అడుగుతున్నారు. నేనే కొత్త ఈ ప్రపంచానికి, కేరళకి. ఆల్మోస్ట్ వాడే నన్ను అడుగుతున్నాడు. వెళ్ళింది పుత్తూరు మాల్ మాట. ఇది భారత్ మాల్ అంటారు. ఆబ్వియస్ గా బానే ఉంటది. మరి భారత్ సినిమాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటది. ఇట్స్ గుడ్. మరి హైదరాబాద్ అంతా కన్వీనియంట్ గా ఉంటది అని చెప్పలేము, కానీ బట్ చాలా చిన్నగా ఉంటది మాట ఇది. ఇకపై ముందు చూడండి. అండ్ హాయిగా అసలు ఏ స్టేట్ లో ఎప్పుడు ఏ పోస్టర్స్ పెట్టారన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి పోస్టర్ పెట్టారు. అండ్ సచ్ బ్యూటిఫుల్ మూమెంట్. ఎందుకంటే మనకి తెలుగు ఫిలిమ్స్ చాలా రేర్ గా పోస్టర్స్ పెట్టారంటే చాలా గ్రేట్. అది గుర్తు పెట్టుకోండి. పార్కింగ్ ఫ్రీ అని చెప్తారు, కానీ టికెట్ మాత్రం పే చేయాలి. ఇదేం గవర్నమెంట్ నాకు ఇప్పటికి అర్థం కాదు. టికెట్ జాగ్రత్త పెట్టు, పోతే అదో 50 బొక్క. లిఫ్ట్ 2 floors ఉన్నాయి. నాకు లిఫ్ట్ అంటే కొంచెం భయం చిన్నప్పటి నుంచి. మీకేమైనా భయం? కూర్చోబడిపోద్దన్న. చాలు. మొత్తానికి మాల్ ఎంట్రీ సక్సెస్ఫుల్లీ దేవరాకి వచ్చామాట. టికెట్స్ కౌంటర్ దగ్గర ఉన్నాం. అండ్ సక్సెస్ఫుల్లీ దేవరా మూవీ టికెట్ అది. మనకి తెలుగులో ఇంత మంచి ఫిలిం కి టికెట్స్ కావాలంటే చాలా కష్టం అవుతుంది, బట్ మాకు చాలా ఈజీగా దొరికాయి. అండ్ ఎస్పెషల్లీ సర్ప్రైజింగ్ ఫర్ 8 tickets. చాలా ఖాళీ because we are in కర్ణాటక స్టేట్. That's why. అది తెలుగు స్టేట్స్ నాట్ పాసిబుల్ బికాస్ మనకున్న ఎన్టీఆర్ చెప్పలేమయ్యా. మాల్ అయితే బాగానే ఉంటుంది. ఐ విల్ ట్రై. నెక్స్ట్ బ్లాగ్ లో ట్రై చేద్దాం. చాలా కష్టపడి వచ్చాం. 7 o'clock కి షో మాట. చూడాలి ఎలా ఉంటుందో. ఇదే మాకు థియేటర్. ఆల్మోస్ట్ బాగుంటది, కానీ చిన్నగా ఉంటది థియేటర్. వచ్చిన ప్రాబ్లం అది. చూడాలి. నాకైతే బాగా నచ్చుంది మ్యాంగ్లూర్ ఎస్పెషల్లీ. ఏం చెప్పాలంటే అసలు ఇక్కడ ఒక ఎన్టీఆర్ పోస్టర్ అనేది కూడా లేదు. అదే మనకి ఇన్ కేస్ హైదరాబాద్ గానీ, ఏపీ గానీ, ఎక్కడైనా సరే ఎన్టీఆర్ పోస్టర్ ఉంటది, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రమే చూసుకుంటారు. అట్లుంటది. అంటే వేరే స్టేట్లలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటది. లోపల మినీ స్క్రీన్ అయినా సరే థియేటర్ చాలా బాగుంది, నీట్ గా. అండ్ సక్సెస్ఫుల్లీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో ఒక చిన్న సస్పెన్స్ తో అలా బయటకు వచ్చాం. సక్సెస్ఫుల్లీ దేవరా అయితే చూసినాం. నాకు ఎట్లా అనిపించింది నేను తర్వాత చెప్తాను. మీకు ఎట్లా అనిపించింది ఫిలిం అయితే మొత్తానికి? టైగర్ యాక్షన్. నీకు టైగర్ నీకెట్లా అనిపించింది? చాలా బాగుంది. నాకైతే చాలా చెప్పాలి. ఇది రివ్యూ కిందకి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనట్లేదు. చిన్న సెటప్, ఒక కొత్త ఫీల్, ఓ మంచి ఫీల్ అనిపించింది. లాస్ట్ ఎండింగ్ లో ఆ టైటిల్ కూడా నా సస్పెన్స్ నేను చెప్తే బాగోదు. సాంగ్ రాలేదు, దావుది సాంగ్ రాలేదు. చాలా వెయిట్ చేసినాం. అసలు ఫిలిం అయిపోతూనే ఉంది, అరే సాంగ్ రాలేదు ఏంద్రా నాయన అని వెయిట్ చేస్తున్నాం. అది. అండ్ ఓకే, రివ్యూ చెప్పలేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అందరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ అయితే నాకు నచ్చింది. నన్ను నాకైతే నచ్చింది. చూడాలి. అండ్ సీరియస్లీ ఇక్కడ మాల్ పక్కన ఒక ఇల్లు ఉంటుంది అన్నమాట. షూటింగ్స్ కోసం తీస్తారు. ఇది ఏ ఫిలిం లో ఉందో మీరు గెస్ చేయగలరా? విల్ యూ ట్రై? అండ్ నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న వ్లాగ్. ఇంతవరకు ఎప్పుడు వ్లాగింగ్ నేను చేయలేదు మాట, బట్ నాదంతా మూవీ కంటెంట్. బట్ ఒక ఫిలిం ని చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది, ఒక హైదరాబాద్ అబ్బాయి వేరే స్టేట్ లో చూస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంటది అనేది రికార్డింగ్ చేశాను. ఒక చిన్న టైప్ వ్లాగ్ మాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎనీవేస్ అంతే గాయస్ వీడియో అయితే. అండ్ దాట్స్ ద వీడియో గాయస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం కొంచెం ఛానల్ పైన లుక్ చేయండి. కుదిరినంత వరకు చిన్న వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. బాయ్.